కరీంనగర్లో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి విమర్శలు చేశారు. దీనికి నిరసనగా కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. కౌశిక్ రెడ్డిపై బీజేపీ నేతలు దాడికి యత్నించగా ఆయన వెహికల్ అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలను కౌశిక్ రెడ్డి గన్మెన్లు అడ్డుకున్నారు. కరీంనగర్లో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే దీనికి నిరసనగా ఇటు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. కౌశిక్ రెడ్డిపై బీజేపీ నేతలు దాడికి యత్నించగా ఆయన వెహికల్ అద్దాలను అయితే ధ్వంసం చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలను కౌశిక్ రెడ్డి గన్మెన్లు అడ్డుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, అక్కడ ఘటన దగ్గర ఎలా ఉంది సిచ్యుయేషన్? ప్రజెంట్ ఇక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంది సిచ్యుయేషన్? స్థానిని మొత్తం మీద కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద అయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం 10 గంటల ప్రాంతంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశం అనంతరం అయితే ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి కొన్ని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏంటంటే బండి సంజయ్ గారు కూడా దీనికి ఒక బాధ్యత వహించాలి. కరీంనగర్ లో జరిగిన రాబడి అంత పెద్ద దొంగతనం జరుగుతుంటే మీ యొక్క ఎంపీ క్యాంప్ ఆఫీస్ సమీపంలో కూతబెట్టి దూరంలో అంత పెద్ద దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగినప్పుడు కూడా మీరు ఒక కేంద్ర మంత్రిగా మీరు ఇప్పటివరకు 5 రోజుల నుండి ఒక రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించడం లేదు. పోలీసులతో ఇటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో రివ్యూ మీటింగ్ ఇట్లా నిర్వహించినట్టయితే మనకు పూర్తి స్థాయిలో అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మీరు అధికారులతో రివ్యూ మీటింగ్ జరిగితే దొంగల జాడ కోసం మేము కూడా మా వంతు సహాయం కూడా చేస్తాము. మీరు ఎక్కడ కూడా శాంతి భద్రతలు లోపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి భద్రతలు లోపించడం వల్లనే ఇలా ప్రజలకు మనం ఏమి చెప్పలేకపోతున్నాం, ప్రజలు కూడా భయపడుతున్నారు అనే ప్రెస్ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను మళ్ళీ ఇంత కూడా 2 రోజుల క్రితం బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ లో కేటీఆర్ గానీ మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైనా సరే మీరు ఒకవేళ గిట మీడియా సమావేశం నిర్వహిస్తే మా యొక్క బీజేపీ కార్యకర్తలు మీద దాడులు చేస్తారు, మిమ్మల్ని అడ్డుకుంటారు అన్న ఆ మీడియా ఆ యొక్క మాటలను తీసుకున్న బీజేపీ కార్యకర్తలు ఈ రోజు కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో పాడి కౌశిక్ రెడ్డి ఉదయం 10 గంటలకు నిర్వహించిన మీడియా సమావేశం ముగిసిన అందరం మొత్తం 30-40 మంది బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైకి ఒక్కసారి కర్రలతో రాడ్లతో దాడులకు పాల్పడి మొత్తం మీద చూసుకుంటే మనకైతే అదొకటి మనకు ప్రెస్ మీట్ ముగిసిన అనంతరమే ఒకసారిగా 30-40 మంది అయితే దాడికి పాల్పడంతో నెలకొంది. అంటే సుమారుగా 30-40 మంది బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి కర్రలతో రాళ్లతో దాడికి దిగడంతో ఒక్కసారి అప్రమత్తమైన కౌశిక్ రెడ్డి గన్మెన్లు కౌశిక్ రెడ్డిని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో ఉంచడంతో ఒకసారిగా ఆ దాడికి అదే మైబీ ఒకవేళ వాళ్ళ కంటి గిట్ట బీజేపీ కార్యకర్తలకు కౌశిక్ రెడ్డి గిట్ట కనబడినైతే మరి అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితి దాడికి పాల్పడే అవకాశం ఉంది, లేదా ఇంకా ఏమైనా జరిగి ఉండొచ్చు అనేది అయితే మొత్తం మీద మనకు ఆ టైంలో అలాంటి పరిస్థితి నెలకొంది. ఆ విషయాన్ని తెలుసుకున్న కౌశిక్ రెడ్డి రూమ్ లోకి వెళ్లి సురక్షితంగా సుమారు గంట పాటు ఆ రూమ్ లోనే ఉండి పోలీసులకు ఫోన్ల ద్వారా చేస్తూ సిపికి కాల్ చేస్తూ డిఎస్పీలకు కాల్ చేస్తూ నాకు ప్రాణాపాయం ఉంది, బీజేపీ కార్యకర్తలు నా పార్టీ కార్యాలయంలోకి మా క్యాంపస్ లోకి కర్రలతో రాళ్లతో దాడులకు పాల్పడుతూ తన వాహనాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేస్తూ వాహనాన్ని ధ్వంసంతో పాటు పార్టీ కార్యాలయంలోని అద్దాలను ఎక్కడికక్కడ ధ్వంసం చేసి పూల మొక్కలు అంటే ఒక మొత్తం మీద పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అయితే ఒక ఉద్రిక్త సుమారు గంట పాటు జరగడంతో
ఒక్కసారిగా భయపడ్డ కౌశిక్ రెడ్డి ఏం జరుగుతుంది పార్టీ ఆఫీస్ లో అని చెప్పేసి ఉక్కిరి తన ప్రాణాలను రక్షించేందుకైతే తన గన్మెన్ల సాయంతో ఒక రూమ్ లోకి వెళ్లి సుమారు గంట సేపు తలదాచుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తం మీద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఒక్కసారిగా ఘటనా స్థలానికి చేరుకొని ఎక్కడెక్కడ దాడులకు పాల్పడిన 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. లాఠీ చార్జ్ కూడా పోలీసులు ఆ యొక్క దాడికి పాల్పడ్డ బీజేపీ కార్యకర్తలు లాఠీ చార్జ్ కూడా చేసినట్టు మనకు విజువల్ ద్వారా చూసాం మనం. మొత్తం మీద అయితే ఇప్పటికీ పోలీసులు చేరుకొని పాడి కౌశిక్ రెడ్డి దగ్గరకు వచ్చేసి పాడి కౌశిక్ రెడ్డిని ఒక వేరే మరొకటి వాహనంలో అయితే మరొక చోటుకి తీసుకెళ్తున్నారు. మొత్తం పాడి కౌశిక్ రెడ్డి అయితే పోలీసుల మీదకి ధ్వజమెత్తున్నారు. కరీంనగర్ తో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలకి కేవలం ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీదకి ఎమ్మెల్యే మీదకి ఒక 30-40 మంది బీజేపీ కార్యకర్తలు చంపడానికి దాడి చేయడానికి ప్రత్యేక సాక్ష్యంగా చెప్తున్నాము. మాకు కూడా రక్షణకరమైంది. మా మీద రెక్కి నిర్వహిస్తున్నారు, మా మీద దాడులకు పాల్పడుతున్నారు, మా మీద అయితే దాడులకు పాల్పడుతున్నారు అని చెప్పిన 10 నిమిషాల్లోనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు పార్టీ కార్యాలయంలో ఇలాంటి దాడి జరగడం అయితే బాధాకరమని అయితే ఇక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు. మొత్తం మీద తన మీదనే ఇలాంటి దాడి జరిగితే మరి సామాన్యుల ప్రజల పరిస్థితి ఏందని పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే వచ్చిన పోలీస్ ఆఫీసర్లపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఈ విషయాన్ని తెలుసుకున్న కరీంనగర్ లోని ఇటు గంగ్ల కమలాకర్ ఎమ్మెల్యే అభిమానులు కానీ కార్యకర్తలని పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఒక ఉధృత వాతావరణం అంటే మా కార్యాలయంపై మా క్యాంప్ ఆఫీస్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు, మరి మేము కూడా అదే విధంగా మీ మీదకి దాడికి పాల్పడతామంటూ వీరు కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ పైకి దాడికి పాల్పడినట్టు ఇప్పుడు మనకు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని బీజేపీ పార్టీ నాయకులపై విరుచుకోపడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క దాడికి బండి సంజయ్ పూర్తి బాధ్యత వహించాలి. బీజేపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతోనే బీజేపీ కార్యకర్తలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఒక ఎమ్మెల్యే మీదకి ఒక తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరెక్ట్ పర్ఫెక్ట్ ఉంటున్న సమయంలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు వచ్చిన తర్వాతనే ఇలాంటి అల్లర్లు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు కూడా కరువాయి అని చెప్పేసి ఇక్కడ మొత్తం అయితే ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మొత్తం అయితే ఇక్కడ పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకున్నాయి. పోలీసు బలగాలు కాడి కౌశిక్ రెడ్డిని తీసుకొని సురక్షిత మరొక చోటికైతే తీసుకెళ్లిన పరిస్థితి అయితే నెలకొంది. శాలిని అజయ్, ఇక్కడ కౌశిక్ రెడ్డి అయితే నాపై కావాలనే చంపేందుకు కుట్ర చేస్తున్నారు, అందులో భాగంగానే అక్కడ ప్రెస్ మీట్ జరిగిన కొద్ది నిమిషాలకే ఇలా బీజేపీ నేతలు మూకుమ్మడిగా వచ్చి అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడాన్ని ఎలా చూడాలి? బీఆర్ఎస్ నేతలు ప్రెసెంట్ ఏమని డిమాండ్ చేస్తున్నారు? కౌశిక్ రెడ్డి కూడా ఏమని డిమాండ్ చేస్తున్నారు? శాలిని మొత్తం మీద చూసుకుంటే మనకు కౌశిక్ రెడ్డి ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలో అయితే మనకు అతను చెప్పిన మాటలు ఏంటంటే అతను యాక్చువల్లీ కరీంనగర్ తో చొరబడి తుపాకులతో వచ్చి ఇప్పటికీ 5 రోజులతో భారీ మొత్తానికి 5 రోజులతో నగలు దోచుకుపోయి తుపాకులతో బెదిరించి అటు చూస్తే పోలీసులు కానీ ఇటు కానీ నాయకులు కానీ ఎవరు స్పందించకపోవడము, ముఖ్యంగా బండి సంజయ్ ఇంటి దగ్గరనే కూతపెట్టి దూరంలో జరిగిన ఘటన. బండి సంజయ్ కూడా బాధ్యత వహించాలి. ఒక కేంద్ర మంత్రి అయ్యుండి కూడా కేంద్ర మంత్రి కూడా స్పందించకపోవడం ఏంటి అని చెప్పి చేసిన వ్యాఖ్యలు, దాని తర్వాత కేటీఆర్ గారు వచ్చి కూడా కేటీఆర్ కూడా చేసిన వ్యాఖ్యలతో బండి సంజయ్ ఒక కరీంనగర్ లో అడుగు పెడితే ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకుంటాము, అడ్డుకున్న తర్వాత మిమ్మల్ని నిలదీస్తాము, ఒక దాడులకు కూడా పాల్పడతామని చెప్పడంతో ఇలాంటి ఘటనలు జరిగాయి. కేవలం దీనికి పూర్తి స్థాయిలో బండి సంజయ్ బాధ్యత వహించాలని చెప్పేసి అయితే ఇక్కడ మొత్తం మీద అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని బండి సంజయ్ పూర్తిగా బాధ్యత వహించాలి, ఈ దాడికి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి దారి తీసినట్లయితే ఇక్కడ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. శాలిని అజీం, అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు, మీరు మాపై దాడి చేస్తే మేము కూడా దాడి చేస్తామని చెప్తున్నారు. సో పోలీసులు మరి ఏ విధంగా దాడులు జరగకుండా చూసుకునే అవకాశం ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఎందుకంటే మాటకు ప్రతి మాట ఓకే, బట్ ఇలాంటి దాడులు అనేవి కరెక్ట్ కాదు కదా. పోలీసులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేసే విధంగానే ఉంది. పోలీసులు కూడా ఇదంతా తరంగం జరుగుతున్నా కానీ చూసుకుంటూ ఉంటున్నారు. ఎట్లా మీరైతే పార్టీ కౌశిక్ రెడ్డి ఒక పక్క ప్లాన్స్ లోనే జరిగినట్లయితే ఇక్కడ కూడా బీజేపీ పార్టీ కార్యాలయం వైపు కూడా దాడికి పాల్పడినట్టు మనకు తెలుస్తుంది. శాలిని
ఇప్పుడు మీరన్నట్టు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీజేపీ ఆఫీస్ పై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మరి పోలీసులు ఏం చెప్తున్నారు దీని గురించి? వారికి సర్ది చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే మనం చూడొచ్చు అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది, చాలా ఆవేశంగా ఎంతో దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి?